ఫోటోషూట్ ప్లేస్ ఎక్కడుంది ప్లేసు ఫోటోకి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అలాగే మనకి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయిందంటే ఎగ్జిబిషన్స్ స్టార్ట్ అవుతుంటాయి. ఎక్కడ స్టార్ట్ అయ్యాయి ఎగ్జిబిషన్? అప్ అండ్ రోయ్ అని ఎంతమంది అరిచారు ఎగ్జిబిషన్‌కి వెళ్ళిన వాళ్ళు. అవునా కాదా? ఎందుకంటే జెయింట్ వీల్ ఇలాంటివన్నీ ఎక్కుతూ ఉంటారు కదా! ఎంతమంది ఎక్స్‌పీరియన్స్ చేశారు ఇలాంటి వర్డ్స్ అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే నేను ఎక్కడ ఈ ఎగ్జిబిషన్ ఏ టైంలో జరుగుతుంది ఈ వివరాలనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా కంటిన్యూస్‌గా అయితే చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంది. అంటే 3 పార్ట్స్‌గా ఉంటుంది ఎగ్జిబిషన్ వచ్చేసి. చాలా బాగుంటుంది. కేవ్స్ లాగా, లైక్ మంచులాగా, ఫోటో షూట్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే బాగా ప్లాన్ చేసి బాగా అరేంజ్ చేశారు. ఎక్కడ ఏంటి అనేది చెప్పే ముందు వీడియో అనేది స్కిప్ చేయకుండా కంటిన్యూస్‌గా చూడేయండి. హాయ్ ఫ్రెండ్స్. హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు. సో అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియో విషయానికొస్తే ఇదొచ్చేసి గుణ కేవ్స్ అండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి కదా! ఈ గుణ కేవ్స్ ఎగ్జిబిషన్ అనేది రాజమండ్రిలో జరుగుతుంది. మేమైతే అక్కడికి వెళ్ళామన్నమాట. ఇది వీడియో వచ్చేసి 20 డేస్ బ్యాక్ వీడియో అని చెప్పొచ్చండి. ప్రెజెంట్ మరి ఇప్పుడు ఉందో లేదో తీసేసారో నాకు తెలియదు కానీ బట్ కంపల్సరీగా విజిట్ అవ్వాల్సిన ప్లేసే అని చెప్తాను ఇదైతే గిన. దీని పేరు వచ్చేసి గుణ కేవ్స్ అని పెట్టారు. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. మొత్తం అంటే 3 పార్ట్స్‌గా డివైడ్ చేశారు ఈ ఎగ్జిబిషన్‌ని. ఒకటి వచ్చేసి కేవ్స్ లాగా అంటే లోపల గృహలో ఎలా ఉంటుంది సేమ్ అలా. రెండోది వచ్చేసి ఫోటో థీమ్ అంటే లైక్ ఫోటోషూట్ చేస్తారు చూడండి అలా ఒకటి. ఇంకొకటి మంచు ఏరియాలో ఎలా ఉంటుంది లైకు ఎలా చెప్పాలి? మంచు పడుతుంటే ఎలా ఉంటుందండి? సో, అలా అనమాట. ఇలా 3 పార్ట్స్‌గా డివైడ్ అయితే చేసింది ఈ ఎగ్జిబిషన్ అయితే గిన. అలాగే ఈ ఎగ్జిబిషన్‌లోకి వెళ్ళాలంటే ఒక 3 ఫ్లోర్స్ హైట్‌లోకెళ్ళి తర్వాత కిందకెళ్ళాలనమాట. చాలా మంచిగా అనిపించింది. ఇంకా మేమైతే గిన ఆ రోజు ఈవినింగ్ అయితే వెళ్ళాము. పిల్లల సమ్మర్ హాలిడేస్ అప్పుడే వెళ్ళాము ఇది. మా పాపకి కొంచెం క్యూర్ అయిన తర్వాత ఇంకా సమ్మర్ హాలిడేస్‌కి ఎక్కడా తీసుకెళ్ళలేదు కదా అనేసి ఎగ్జిబిషన్‌కి అయితే తీసుకెళ్ళాము. ఫర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్. చిన్నపిల్లలు 3 ఇయర్స్ పిల్లలకి కూడా 100 రూపీస్ ఛార్జ్ చేశారు. చిన్నపిల్లలకి ఏం ఫ్రీగా లేదండి. ప్రతి ఒక్కరికి 100 రూపీసే. ఇంకా లోపల మనకి ఫుడ్ స్టాల్స్ ఇంకా అన్నీ తెలిసిందే కదా! ఎగ్జిబిషన్ అంటే లేడీస్‌కి ఎంపోజియమ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఇంకా వాటి అన్ని ఖర్చులు మనకుంటుంది. సో, ఫస్ట్ అయితే ఎంట్రన్స్ టికెట్ తీసుకున్న తర్వాత ఇలా వెళ్ళాలి అనమాట. లైక్ ఇంక ఎలా ఉంటుందంటే నిజం చెప్పాలంటే అండి, కొండ గృహల్లో రాళ్ళ గుహలుంటాయి చూసారు కదా! ఆ గృహల్లో వెళ్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. అదే ఫీలింగ్ వచ్చింది. చాలామంది పిల్లలైతే గిన అరుస్తున్నారు. లైక్ అంటే అరుస్తున్నారంటే ఏడుస్తున్నారనమాట. కేవ్స్ ఎలా ఉంటాయి? మబ్బుగా లైటింగ్స్ లేకుండా అక్కడక్కడ హస్తి పంజరాలు ఇలాంటివన్నీ పెట్టేసి సాంగ్స్ పెట్టారనమాట. ఆ సౌండ్స్‌కు అందుకు పిల్లలు ఏడుస్తున్నారు. అది కాక సమ్మర్ కాబట్టి ఉక్క ఎక్కువ ఉంది. చూడండి ఇక్కడ మొత్తం చూపిస్తున్నా. ఇలా ఉంటుంది బయటైతే గిన. ఇంకా ఇక్కడి నుంచి మనకి స్టెప్స్ ఉంటాయి లోపల ఎళ్ళడానికి. దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ వరకు లోపలే నడవాలండి. ఇంకెప్పుడొస్తుంది అంటున్నారు మా పిల్లలైతే. కానీ ఎగ్జిబిషన్ అయితే బాగా సెట్ చేశారని చెప్పొచ్చు. భలే ఆ సెట్ చేసినందుకు ఇవ్వచ్చండి వాళ్ళకి డబ్బులు నిజం చెప్పాలంటే గన. అంత బాగా సెట్ చేశారు. లైకు గబ్బిలాలు, అస్థిపంజరాలు ఇలా ఎలా ఉంటుంది? గృహంలో ఎలా ఉంటుంది సేమ్ అంటే పులులు, సింహాలు తినేసి పడేస్తూ ఉంటాయి గదా! అస్థిపంజరాలు, ఎముకలు ఇలాంటి సంథింగ్ అలా పెట్టారనమాట. ఆ థీమ్‌తో అయితే గిన దీన్ని చేశారు. చాలా బాగొచ్చింది. ఇంకా మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇదండి. ఎగ్జిబిషన్‌లోకి అంటే గృహల్లోకి చూడడానికి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా పెట్టారు. స్పైడర్స్‌తో డిజైన్ చేశారు. చాలా మంచిగయింది. ఇంకా ఇక్కడి నుంచి పిల్లల ఏడుపులు స్టార్ట్ అయ్యాయండి. సాంగ్స్ పెట్టారు. దానికి తోడుగా ఏందంటే 'నల్ల వల్ల కోడల్లోన' అదేదో సంథింగ్ సాంగ్ ఉంది చూడండి. నాగార్జున గారి సినిమాలో ఉంది ఆ సాంగు. ఆ సాంగ్ పెట్టారు. దయాల సాంగు. ఇంక పిల్లలు ఒక్కటేమైనా ఏడుస్తున్నారు. మా పిల్లలైతే గిన కొంచెం చిన్నోడు భయపడ్డాడు గానీ మిగతా ఏమంత అనిపియలేదు. ఇంక ఇలా పోతుంటే వస్తూనే ఉంది. పోతుంటే వస్తూనే ఉందండి. ఎంత దూరం పెట్టారా దేవుడా అనిపిచ్చింది. అది గాక సమ్మర్ కాబట్టి ఉక్క ఎక్కువ, చెమటలు కారుతున్నాయి. దాని తోడుగా ఇంగ ఇది అది గూడా లోపలకెళ్ళేదాన గాలి రావట్లేదు. ఇంకా మేస్కెళ్ళి అక్కడక్కడ కూలర్స్ ఇవి ఉంటాయి గదా! ఇవి అరేంజ్ చేశారు. దానివల్ల కొంచెం బెనిఫిట్ అనిపిచ్చింది.
ఎందుకంటే లేదు అంటే అంత లోపలికి వెళ్ళేటప్పుడు గాలి లేకుంటే చాలా ఇబ్బంది పడతామండి. అంటే లైక్ ఆస్మా పేషెంట్స్ కావచ్చు, నార్మల్ మనకే ఏదోలా అనిపించింది. ఇంక పిల్లలు, ముసలి వాళ్ళైతే కొంచెం ఇబ్బందే పడతారని చెప్పొచ్చు. సో, ఇలా ఇంగ ఎళ్తుంటే వస్తూనే ఉంది. ఎళ్తుంటే వస్తూనే ఉంది. ఆ సాంగ్స్‌కి ఆ సౌండ్‌కి పిల్లలు భయపడుతున్నారు. సౌండ్ గూడా ధడేల్‌మని పెట్టారు. అంటే ఎలా ఉంటుంది? ఏయన్నా సౌండ్స్ మీకు అర్థమైంటుంది అనుకుంటున్నా నేను చెప్పేది. ఏయన్నా మూమెంట్స్ ఇలా దెయ్యాలు ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది సౌండ్స్ అలాంటి సౌండ్స్, అలాంటి సాంగ్స్ అలాంటివి పెట్టారు. అందువల్ల పిల్లలు కొంచెం భయపడ్డారు. బట్ ఇది అయిపోయిన తర్వాత మంచిగా ఉందండి. ఫస్ట్ అయితే కేవ్స్ పెట్టారు. దాని తర్వాత మంచు కొండల్లో ఎలా ఉంటుందో సేమ్ అలా థీమ్ వన్ వన్ బై వన్, వన్ బై వన్ అలా యాడ్ చేసుకుంటూ ఎళ్లారు. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ చూసారు గదా! ఇక్కడ అక్కడక్కడ ఇలా జంతువులు తినేసి ఎముకలు పడేస్తూ ఉంటాయి గదా! కేవ్స్‌లలో. సో, అలా అరేంజ్ చేశారు. అక్కడక్కడ కొటేషన్స్ ఇలా బాగా రాశారనమాట. భలే సెట్ చేశారు చేయడానికైతే ఇంకా దీని తర్వాత మెయిన్ ఒకటి లాస్ట్‌లో ఒకటి పెట్టారండి. ఒక చెట్టు పెట్టేసి, ఆ చెట్టు మొత్తం గబ్బిలాలు సింహాలు తిని అస్థిపంజరాలు ఎలా పడేస్తాయి అదీను. ఇంకా మధ్యలో ఇలా వాటర్ ఫౌంటైన్స్ లాగా అంటే కొండల్లో వాటర్ వస్తూ ఉంటుంది కదా కిందికి. సో, ఇలా బాగా అరేంజ్ చేశారని చెప్పొచ్చు వీటన్నిటికైతే ఇదైతే రాజమండ్రిలో ఉంది. ఎవరైనా ఎళ్ళాలి ఇక్కడ చుట్టుపక్కల రాజమండ్రిలో ఉన్న వాళ్ళు నా వీడియోస్ చూస్తూ ఉంటే సో, ప్లీజ్ విజిట్ చేయండి. పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. లోపల ఎళ్ళే కొద్దీ సాఫ్ట్ టాయ్స్, గేమ్స్ ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను ఇదే వీడియోలో. ఇంకా దగ్గర దగ్గర కేవ్సే 1½ కిలోమీటర్ ఉంటుందేమో నాకు తెలిసి. నేను లోపలికి నడచడానికి అంత టైం పట్టిందండి మాకి. కేవ్స్ దగ్గర టికెట్ తీసుకొని మేము ఎగ్జిబిషన్‌లోకి ఎంటర్ అవ్వడానికి దగ్గర దగ్గర 1 అవర్ పైనే టైం పట్టింది మాకు. అంత ఉన్నిందనమాట కేవ్స్ అయితే బాగా అరేంజ్ చేశారు చేయడానికి కూడా. ఇంగ ఇక్కడ చూసారు గదా! ఇలా ఒక చెట్టు పెట్టి గబ్బిలాలు అప్పట్లో ఎలా ఉండేటో సేమ్ అలా పెట్టారు. చూడండి ఇలా అస్థిపంజరాలు లోపలికి గృహాల్లో, కొండల్లో ఎలా ఉంటాయి అలా పెట్టారు. ఇంక దీని తర్వాత ఇంకొక సెకండ్ పార్ట్ వచ్చేసి మంచు కొండలు. మంచు కొండల్లోకెళ్తే ఎలా ఉంటుంది? పెంగ్విన్స్, మంచు పడటము, అక్కడ చెట్లు ఎలా ఉంటుంది? సేమ్ ఆ థీమ్‌తో ఇక్కడైతే అరేంజ్ చేశారు. చాలా మంచిగా అనిపించింది. బాగా ఎంజాయ్ చేశారు. కూలర్స్ మటుకు బాగా పెట్టారండి ఇక్కడ చెప్పాలంటే. కూలర్స్ లేవనుకో చాలా ఇబ్బంది పడతారు పిల్లలు, పెద్దవాళ్ళైతే అది మటుకు కంపల్సరీగా చూసుకొని ఎళ్ళండి ఎళ్ళేవాళ్ళైతే ఇంకా ఇక్కడైతే పెంగ్విన్స్ ఉంటాయి గదా! అంటే అనిమల్స్ పెట్టారు. అవి మూమెంట్స్ పెట్టారనమాట. అది మంచిగా పిల్లలకి అట్రాక్టివ్‌గా అనిపించింది. ఆ మూమెంట్ ఇస్తున్నాయి చూడండి. పిల్లలు వాటిని టచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో, ఆ మూమెంట్స్ అయితే పిల్లలకి బాగా అట్రాక్టివ్‌గా అనిపించింది. ప్రతి ఒక్క వచ్చిన పిల్లలు ఆల్మోస్ట్ సమ్మర్ కాబట్టి అందరు పిల్లల్ని తీసుకొనొచ్చారు పేరెంట్స్ అంతా. భలే ఎంజాయ్ చేశారు పిల్లలైతే ఎక్కువ బాగా ఎంజాయ్ చేసిందంటే ఈ మంచు దాంట్లోనే అండి. మంచు పడితే ఎలా ఉంటుంది? సేమ్ ఆ విధంగా అరేంజ్ చేశారనమాట. ఇది కాటన్ ఉంటుంది కదా! కాటన్‌తో ఫ్లవర్స్‌తో, లీవ్స్‌తో ఇలా అరేంజ్ చేశారు. మనం ఫోటో షూట్ చేసుకోవడానికి అక్కడక్కడ చిన్న చిన్నవిగా భలే యూనికార్న్స్ యూనికార్న్స్ అంటే తెలుసు కదా! ఏమంటారబ్బా వాటిని? వాడి తెలుగు నేమ్ గుర్తు రాలేదే. వాటి తెలుగు నేమ్ నాకు గుర్తు రాలేదండి. యూనికార్న్స్ ఇలాంటివైతే మంచిగా అట్రాక్ట్ చేశాయి పిల్లల్ని. ఇంకా దీని తర్వాత ఫోటో షూట్‌కి పెట్టారండి. అసలు ఫోటో ఇక్కడే ఆగిపోయారండి జనాలు అంతా అంటే ఎక్కడున్నారంటే ఇక్కడే ఆగిపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే ఫోటోస్ అంటే అందరికీ పిచ్చే ఉంటుంది గదా! దానికి తగ్గట్టుగా వీటిని సెట్ చేశారు. భలే సెట్ చేశారండి అసలు. భలే అనిపించింది ఇదైతే చూసిన వెంటనే భలే హ్యాపీ అనిపించింది. ఫోటోస్ తీసుకోవడానికే మంచి సెట్ చేశారు ఇదైతే దీని తర్వాత ఇంకా లోపలికి ఎగ్జిబిషన్‌కి ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్‌లో ఇంకా ఆడవాళ్ళకి సంబంధించినటన్నీ ఉంటాయి. నగలు, హ్యాండ్ బ్యాగ్స్, బట్టలు టు జెడ్ పెట్టారని చెప్పొచ్చు. మన దగ్గర డబ్బులుండాలే గానీ మనం ఎన్నైనా కొనొచ్చండి నిజం చెప్పాలంటే. బట్ నేనైతే ఏం కొనలేదండి. ఎళ్ళాను, పిల్లలకి చూపిచ్చాను, వచ్చేసాను అంతే అనమాట. ఇంకా పిల్లలకి చూసారు గదా! చిన్న చిన్న గుడిసెల్లాగా ఇలా మంచిగా అరేంజ్ చేశారు. భలే అనిపించింది. భలే హ్యాపీ అనిపించింది ఎళ్ళినందుకైతే. బట్ ఎంత బాగా సెట్ చేశారంటే మంచిగా రెడీ అయ్యి శారీ కట్టుకొని ఎళ్ళేదానేమో అనిపించిందండి నిజంగా నేనైతే అంత బాగుండింది ఫోటోలు తీసుకొనైతే ఇంకా అక్కడక్కడ కొన్ని ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకొని ఎళ్ళిపోయాను. ఇంకా ఎగ్జిబిషన్‌కెళ్ళిన తర్వాత అందరూ జెయింట్ వీల్లు ఇలాంటివన్నీ ఎక్కుతూ ఉంటారు గదా! అవునా? కాదా? ఎంతమంది అవి ఎక్స్‌పీరియన్స్ చేశారండి?
నాకైతే పిచ్చ భయమని చెప్పొచ్చు. ఇక్కడ మా వారి షర్ట్ చూడు ఎలా నానిపోయిందో. అంటే లైక్ అంత చెమటలు, అంత ఉక్కబోస్తుందని చెప్తున్నాను. అంత వేడుందండి నిజంగా లోపలైతే గిన. ఇంకా ఈ విధంగా 3 థీమ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ మనము కిందికి దిగిన తర్వాత ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది అండి. ఇంక ఇక్కడి నుంచి లేడీస్‌కి సంబంధించినట్టు ఏ టు జెడ్స్ స్టాల్స్ అయితే పెట్టేశారు. ఫుడ్ స్టాల్సు, గేమింగ్ ఆడేటియి. అలాగే ఇవి ఉంటాయి చూడండి. హ్మ్. అవి కోకోనట్స్ సెల్‌తో తయారు చేస్తారు చూడండి బొమ్మలు. అలాంటివి వీడియో తీశాను. ఇక్కడ షార్ట్‌లో చూపిస్తానులెండి. వీడియో కూడా ఉంది. ఇంకా ఇలా అన్ని ఏ టు జెడ్ ప్రతీదీ ఎగ్జిబిషన్‌లో అయితే ఉంది. మనము ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. కాపోతే ఏంటి అంటే గిన కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు. నిజం చెప్పాలంటే బయట కొనే వాటికంటే ఇట్లా ఎగ్జిబిషన్‌లో కొనే వాటికి కొంచెం కాస్ట్ ఎక్కువే అంటారు కదా! బట్ నేను అందువల్ల అయితే నేను ఏమీ కొనలేదు అసలు. ఒక్క రూపాయి కూడా కొనలేదు. ఆ టికెట్సు పిల్లలు ఏంటో కార్ నేమ్ అడిగారు. కార్‌ను తినిపించాను లోపల. ఇంక అంతేనండి. అంతకు మించి మేము ఎగ్జిబిషన్‌లో ఏమీ కొనలేదు. అంటే ముందే డిసైడ్ అయ్యేసి వెళ్ళిపోయాను. వద్దు ఎగ్జిబిషన్‌లో ఏమీ కొనొద్దు అనేసి డిసైడ్ అనుకోనే పోయాననమాట. లైక్ ఆక్సిడైజ్ జ్యువెలరీ, ఇవి ఇయర్ రింగ్సు అసలు చాలా మంచిగా అనిపించాయండి. థింగ్స్ కూడా చాలా మంచిగా అనిపించాయనమాట. కీ చైన్స్‌కి ఇలా మిర్రర్ వస్తా అంటే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బంది లేకోకుండా ఏదైనా స్మాల్ థింగ్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటాం కదా! ఆ విధంగా చాలా మంచిగా అనిపించింది. ఇంక ఇక్కడైతే ఇవి టెంకాయ చిప్పలు ఉంటాయి కదా! వాటితో ప్రిపేర్ చేసినవి హ్యాండ్‌మేడ్‌వంట. చాలా అట్రాక్టివ్‌గా అనిపించాయి. చాలా బాగున్నాయి. డెకరేటివ్‌గా అయితే చాలా మంచిగా అనిపిస్తాయండి. బట్ నేనైతే ఏవి కొనడానికి సాహసాలైతే చేయలేదు. వద్దు అనుకున్నాను కాబట్టి గట్టిగా అనుకున్నానండి కొనకూడదు, కొనకూడదు అనేసి. అందుకే నేను ఏమి కొనలేదు ఇంకా. ఇక్కడైతే మా పాప ఈ గేమ్ ఆడింది. బట్ ఒక్క రింగ్ కూడా వేయలేదు. అన్నీ పక్కన పడేస్తుంది. ఇంగా తన సరదా కోసం అనేసి నేనేం ఆడితే ఆడనీలే ఎంత 50 రూపీస్ ఏమో 6 రింగ్స్ ఏమో ఇచ్చాడు. 50 రూపీస్. తర్వాత కొన్ని వేసింది. తర్వాత నేను కొన్ని వేశాను. బట్ నేను వేసినవి కూడా ఒక్కటి కూడా పడలేదు. ఒక్కటన్నా వస్తుందేమో అనుకున్నాను. బట్ ఎప్పుడు రాలేదు. అంటే నేను ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. ఇంక తర్వాత పిల్లలు ఆకలేస్తుంది అంటే ఇంకా కార్నయితే తినిపిచ్చేసాను. కార్న్ తినిపిచ్చి ఇంకా లోపలికెళ్ళాను. ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అనమాట. జెయింట్ వీలు, ఎక్కేటి అవి ఇవి ఉంటాయి చూడండి. ఏమంటారో రంగుల రత్నాలు సంథింగ్ సంథింగ్ అంటూ ఉంటారు కదా! వాటినండి. నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ జెయింట్ వీల్ ఎక్కానండి. ఎప్పుడంటే 9థ్ క్లాస్‌లో ఎక్కా. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎక్కానండి. నేను ఎక్కను అన్నా గూడా మా వారు బలవంతంగా ఎక్కిచ్చారు. ఎందుకంటే వాటర్ చూసినా కొంచెం హైట్ నుంచి చూసినా కళ్ళు తిరుగుతాయండి. నాకు ఆ ఫోబియా ఉంది. అందుకే నేను ఎప్పుడు హైట్ నుంచి చూడను. వాటర్ దగ్గరికి ఎళ్ళను అనమాట. అంత భయం నాకి. సో, వద్దు అంటే మా వారు ఎక్కిచ్చాడండి. వద్దులే లిటరల్లీ చెప్తున్నానండి. నేనసలింకా అది దిగి బయటికొచ్చాను అంటే నిజంగానే నేనొచ్చానా? నేనున్నానా భూమి మీదన? అన్నంత థాటొచ్చింది నాకైతే ఎట్లా అరిచాము తెలుసా? ఓ అమ్మో! వద్దు దేవుడా ఆపేయండు అని అరిచినా నేనైతే గాల్లో. అంత భయమేసింది. చిన్న పిల్లలనైతే అస్సలు ఎక్కియకండి. నేను చేసిన మిస్టేక్ ఏంటి పిల్లల్ని గూడా ఎక్కియడం అండి. పిల్లలు గూడా కొంచెం భయపడ్డారు. దీని తర్వాత సాఫ్ట్ టాయ్స్‌లో ఆడుకోమంటే ఆడుకోలేదు వాళ్ళు భయపడి తెలుసా? సో, నేనైతే భయపడ్డానండి. నేనే అనుకుంటే నాకంటే వెనక కూర్చున్నారు. అంటే యంగర్స్ అనమాట. వాళ్ళు అరిచారు చూడండి. ఒక అబ్బాయికైతే కాళ్ళు వణుకుతున్నాయనమాట. అవి చూసి నాకు నవ్వొస్తుంది, భయమొస్తుంది. వద్దులే దేవుడా ఇవన్నీ అనుకుంటే నాకిప్పుడు అనుకున్నా గూడా భయమొస్తుంది. నేనస్సలు అందుకే ఎగ్జిబిషన్‌కెళ్ళినా గూడా ఇలాంటివి అస్సలు ప్రిఫర్ చేయను. నాకంత భయమనమాట. సో, ఫస్ట్ టైమ్ ఎక్కాను. ఇంక ఎప్పుడు ఎక్కనండి నిజం చెప్తున్నా. అంత భయమేసింది. ఇలా ఎంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు, ఎలా అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుందనమాట. ఇలాంటి అడ్వెంచర్స్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. బట్ నాకు ఇంట్రెస్ట్ కాదు గదా! భయమని చెప్పొచ్చు. అంత భయపడ్డాను. ఇదో ఈ అబ్బాయేనండి. వైట్ షర్ట్ ఏసుకున్నాడు చూడు. ఎట్లా అరిచాడంటే అట్లా అరిచాడు ఎగ్జిబిషన్‌లో అయితే బట్ నేనైతే ఇంగ అదే. నేను నా జీవితంలో ఇంగెక్కనండి నాకు తెలిసి.
అంత భయం నాకెందుకో. నైన్త్ క్లాస్‌లో ఒకసారి ఎక్కాను. మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఎక్కాననమాట. ఇక్కడ అబ్బాయి లాస్ట్‌లో కూర్చుంటుంటే, లేదు నువ్వు మిడిల్‌లో కూర్చో అనేసి లాగుతున్నారు. ఈళ్ళందరూ చేసేదాన్ని బట్టి నిజంగా నేనైతే కొంచెం కిందకొచ్చి కూర్చుంటే బావుందేమో అనిపించింది. ఏమనిపించిందంటే, సరే ఫస్ట్ టైమ్ చూస్తున్నాం గదా! చూద్దాం కొంచెం ఎంజాయ్ చేద్దాంలే అనేసి కొంచెం పైన కూర్చున్నానండి. లిటరల్లీ చెప్తున్నా దిగినంత వరకు నా ప్రాణం నా చేతులలో పెట్టుకొనొచ్చా అని చెప్పొచ్చు. అంత భయపడ్డాను నేనైతే గిన. తర్వాత సాఫ్ట్ టాయ్స్ ఉంటాయి గదా! పిల్లలవి. అవి ఎక్కించినా కూడా మా పిల్లలం గాలేదు భయానికైతే గిన. సో, ఇంతేనండి. ఎగ్జిబిషన్ అయితే చాలా బావుంది. ఎవరైనా ఎళ్లి విజిట్ చేయాలనుకుంటే రాజమండ్రిలో ఉంది. ఎళ్ళండి. గుణా కేవ్స్ అనేసి హైవేలో దగ్గరలో ఉంటుంది. రూ. 100 టికెట్ అయితే గిన. ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా దీని తర్వాత డైరెక్ట్‌గా ఇంటికొచ్చేసాం. మేమేమనుకున్నాం ఎగ్జిబిషన్ చూసి ఏమైనా డిన్నర్ చేసేసి వద్దాంలే అనుకున్నాను. డిన్నర్ కాదు గదా! నాకు బయటకొచ్చినా కూడా కళ్ళు తిరగడం, పొట్టలో తిప్పడం ఇలాంటి సంథింగ్‌గా ఉంటే ఇంకా మళ్ళీ డిన్నర్ చేస్తే ఇంగా ఎక్కువవుతుందనేసి అలాగే ఇంటికొచ్చేసి మజ్జిగ తాగి పనుకున్నా చెప్పాలంటే. నేను డిన్నర్ చేయలేదింకా. ఈ కొంచెం అన్నము, పెరుగన్నం ఉంటే పిల్లలు తిన్నారు. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలకు ఆకలైంది. ఆకలైనప్పుడు ఏం చేశారనేది నేను షార్ట్ గూడా అప్‌లోడ్ చేస్తాను చూడండి మీరు. భలే నవ్వొస్తుంది ఇప్పుడు అనుకుంటే గిన అవన్నీ. సో, ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బై ఫ్రెండ్స్. టేక్ కేర్.